నువ్వు ఎంత ఏడ్చినా నీ అనగలు ఎవరు అడిగని ఏమి చెప్తారు కోసి మంది అనగాలండి మరియా 12 మంది అనగాలి వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద కొండలెక్కి తల్లి కాంచి తొండల కాంచి ఒడ్డలు కాంచి పెద్ద జంతులు కొట్టుకోతారు మరియా చాలా చాలా పసిరతను బాబు చాలా పదలై ఉంటారు ఈ శ్వాస అన్నారు మీరు మా చెన్నై గారు అంటే అన్నారు బాబయ్య చాలా బాగుందని బాబయ్య నీ కళ్ళ మీద ఎట్టలేక కానీ వచ్చేబట్టే బాబు మీరు చూస్తే మా చల్లయ్య తీసుకెళ్ళిపోతున్నారు మీ పిల్లమే అవసరనట్టుంది మీ పిల్లమే అవసరండి వస్తానంటుంది రానంటుంది నేను పోతాంటున్నాను పానవుడు రాదు పాత మార్కంతా నీకే తగ్గుతుంది పుణ్యమంతా ఇదే బాబయ్యా మీ పుణ్యాలకి పాపాలకైనా నోచుకునే వాళ్ళు కదా బాబయ్యా ఏదైనా లంచాన్ని మార్చివేస్తాను బాబు ఏ మాత్రం ఏం చెప్తాను బాబు ఊళ్ళు 18 అంటే నేను పెద్దం కాబట్టి నిన్న 200 ఎక్స్ట్రా మార్చానికి నీకు 2000 బాబు నువ్వు డబ్బులు కాచుతున్నావు నువ్వు లంచాలు కాపాడుతున్నావు డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ అమలం జరిగి బాబయ్యా నీకు ఇప్పుడే అర్థమైందమ్మా బాబయ్యా నేను ఎప్పుడో లంచాన్ని మార్చేసాను బాబయ్య 3 రోజులు 3 రోజులు 7 రోజులు ఎవరైనా బాబయ్య బాబయ్యా నేను పేరుకే మంచోనండి లోపల ఎదగకూడదండి మరి తెచ్చండి కాబట్టి అండి మాకేదో 6-3-2 ఉన్నాయి కాబట్టి అది సరిపడి మీరే ఇవ్వాలండి బాబయ్యా తప్పదండి మీరు సరే అలాగేనండి అదే చల్లై నీకు చూస్తే మొగుడు చూసి నీకు పెళ్లి చేయాలి కాబట్టి ఏదో ఒకటి ముసోడు కొట్టుండో చూసుకోవాలి అందుకనే వీళ్ళు అనగా చెప్పాను కదగా అయితే కళ్ళకి పెళ్లి కడతారు దేశాల గడ్డలు పెంచాలి బాబయ్య అన్ని చేయాలా సరే తీసారండి బాబయ్య భూమి అదిగో ఎంత బలమే వస్తున్నారు
ఆచేస్తారేమో అది ఈదుకో తెలుస్తాను ఎందుకో తెలుసా ముందు కలిగే బొత్తు ఉన్నారు ఈ బొత్తలంతా మన కొండ వచ్చి ముక్కుబల్లి ఇచ్చి మీ అమ్మగారు నామను ఒట్టు పెట్టుకెళ్ళిపోతారని ఈదుకో చేస్తున్నా గురుగారు బాగా చేసేది కానీ ఇది పోలు అవ్యా మా చెల్లయ్య గారి నుంచి నీకు పెళ్లి చేసాం కాబట్టి మన సంతగడ మాటలు కూడా జ్ఞాపకం ఉందండి మీకు ఏంటంటే బాబయ్య మా చెల్లయ్య గారు నీకు ఇచ్చానంటే పెద్ద పోరం పోకని లంచమని చెప్పినాయండి బాబు నాకే డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీ కుటుంబ యాత్రతో ఎప్పుడైనా కొండకు వస్తారు క్రితం డబ్బులు ఈ పంపలు వేస్తారు పైసలు లేదయ్యా మీ గారు డబ్బులు ఉన్నాడు బాబయ్య గారు పోతే తెలవ తీసుకున్నారండి బాబయ్య మీరు చంపి రాగండి మాకు బాబయ్య నా కాదు డబ్బులు లేవు చెప్తాను ఒప్పు కదా నేను 7 రోజులు ఇస్తాం 7 రోజుల పైన భూమి నేను కూడా అది 7 రోజులు ఇస్తాం చెప్తాను డబ్బులు మొత్తం నాకు ఇచ్చేస్తాను బాబయ్య 7 గంటలకు ఇస్తారండి మీరు మాకు ఇచ్చి 7 వందలకి మీ 7,000 కోసేసి రావాలా బాబోయ్ అయ్యోయ్ ఈ వల్ల మాకు అవుట్ గానీ మా చెల్లయ్య నడుకుంటారండి రమ్మని మా చెల్లయ్య చూస్తే కాలు దగ్గర కంగ డబ్బులు ఇచ్చేమో మా డబ్బులు వెళ్ళిపోతాను నీకు మౌన చెప్పాం కదమ్మా కాలు కూడా కంకర కట్టాడు ఊళ్ళో చెల్లిపోదాం అనుకో చంపేసలే కాబట్టి వాళ్ళకి కంకర కట్టాడు కాబట్టి ధర్మంగా అతను కూడా పోవాలి మరి అందుకే సంపర్కొని వెళ్ళేసి వెళ్ళిపోతే పాలు పెట్టి కంకర కట్టాడు కాబట్టి అడగమన్నావు నా మేనబాబులు మా ఎన్నదమ్ములు కావాలా ఇప్పుడు అనివార్యంగా కట్టు వచ్చాం వారి కాలు దొక్కి కంకర కట్టి ఆడ కూడా పోతా ఉన్నావు ఆడవాళ్ళు క్యారెట్ ఇలా ఉంటాయమ్మా ఆడెంత అంటే ఆడే భూమిని అంటారు 7 వరకుపోయినా ఇట్లా కాపాడుకుంటున్నారు అదే సమయంలో ఆధార్ పక్కన ఇచ్చి ఇప్పుడు ఎదుగుతున్నారు ఒక సొప్పమ్మ ఒక చోరమ్మ ఒక చంద్రమ్మ ఆ ఎంక ముక్కుపెట్టుకుని రోజులు వస్తున్నారు ఇప్పుడు ఎదుగుమలు కూడా ఆ ఎంక ముక్కుపెట్టుకుని అలా పారిపోతూ ఉన్నారు అదే సమయంలో ఆధార్ మంగదేవి ఆ 10 నీళ్ళు మొత్తంలో ఆడుకుంటుందట ఆ పుట్టుమండ ఆ మంగదేవిని చూసి ఆ పుట్టుమని అంటుంది మంగ ఏడుగో అందులోని మీ భర్త